Hi everyone, good evening. సో ఎస్టర్డే క్లాస్కి కంటిన్యూషన్ క్లాస్ అనమాట ఇవాళ. వాయిస్ ఓకేనా? వాయిస్ క్లియర్గానే ఉందా? Clear, sir. ఓకే sir. సో మనకి అబౌట్ అస్ చేసాం. సో ఇవాళ ఈ సెక్షన్ అండ్ ఈ సెక్షన్ 3 సెక్షన్స్ కంప్లీట్ చేసుకుందాం. సేమ్ ఈ సెక్షన్ చూడాలి అంటే చూడడానికి మనకు ఫస్ట్ ఎలా ఉందంటే 2 ఈక్వల్ పార్ట్స్లో ఉంది. చూడడానికి 2 ఈక్వల్ పార్ట్స్. ఈ 2 ఈక్వల్ పార్ట్స్లో మళ్ళీ ఇది అన్ఈక్వల్ పార్ట్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. మన చాయిస్ అది. అన్ఈక్వల్ పార్ట్ లాగా డివైడ్ చేసుకోవచ్చు, లేదా సైడ్ బై సైడ్ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఎమర్జెన్సీ సెక్షన్ చేస్తున్నాం. ఈ ఎమర్జెన్సీ సెక్షన్లో మనకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 1 2 3 4 ఉన్నాయి మనకి. బట్ మనకి 50% 50% లాగా మనకు అప్లై అవుతుంది. 50% 50%. అలాగే ఎన్ని అప్లై అవుతున్నాయి? 4 అప్లై అవుతున్నాయి మనకి. సో అలాంటి డివ్స్ మనకి ఎన్ని తీసుకుంటున్నా అంటే 4 తీసుకున్నా. ఒక రో కాబట్టి div డాట్ రో ఇట్లా షార్ట్ కట్ అనమాట. ఇలా ఇస్తే మనకు రో వచ్చేస్తుంది, క్లాస్ నేమ్ రో వస్తుంది. దీనిలో మనకు 4 కావాలి. div డాట్ కాల్ ఇంటూ 4. ఎప్పుడైనా సరే ఒక కాలంలో ఏదైనా కంటెంట్ రాస్తున్నాము అంటే ఇంకొక డివ్లో రాసుకోండి. ఇది కంటెంట్ అనుకుంటున్నా. సో క్లాస్ ఈక్వల్ టు కంటెంట్ ఆర్ కర్డ్ అని చెప్పాను కదా, కర్డ్ లాగానే మీరు పెట్టుకోండి. కర్డ్ మనకి ఎప్పుడైనా సరే ఈ కర్డ్ బాడీ ఇవన్నీ మనకు ఓన్లీ విత్ ఇన్ ది మెయిన్ సెక్షన్లో మాత్రమే మీరు రాసుకోవాలి. విత్ ఇన్ ది మెయిన్ సెక్షన్లో మాత్రమే కార్డ్స్ అనేవి ఉంటాయి. ఫుటర్లో కానీ హెడర్లో కానీ ఎక్కడ కార్డ్స్ అనేసి యూజ్ చేయకూడదు మీరు. ఓకే, నేను కార్డ్ అని రాసుకున్నాను. దాంట్లో ఉండే కంటెంట్కి కార్డ్ బాడీని పెట్టుకోవచ్చు. అందుకోసం మనకి ఏంటంటే మనకి ఎక్స్ట్రా కార్డ్ హెడర్ కానీ కార్డ్ బాడీ కానీ ఉంటే అప్పుడు రాసుకుంటాం. బట్ మనకు అంత అవసరం లేదు కాబట్టి కార్డ్ అని పెట్టుకుంటున్నా. దాంట్లో మనకి కావాల్సిన డేటా ఇచ్చేస్తాను. ఇక్కడ చూస్తే ఏముందంటే ఒక చుట్టూ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఆ మిడిల్లో ఐకాన్ ఉంది. చుట్టూ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, దాంట్లో ఐకాన్ ఉంది. ఇలా చుట్టూ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి అనేసి అనుకుంటే ఒక డివ్లో ఐకాన్ తీసుకోవాలి. ఆ డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవాలి, హైట్ విడ్త్ ఇచ్చుకోవాలి, బార్డర్ రేడియస్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత డివ్లో వచ్చేసి మనకు ఎమర్జెన్సీ అనేసి ఇలా ఉంది. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు కాలంలో కంటెంట్ ఇది. అంటే ఈ కంటెంట్లో మళ్ళీ ఏముందంటే 2 డివ్స్ లాగా 1 2 డివ్స్ అనమాట. ఫస్ట్ ఒకటి రెడీ చేసుకుంటే రిమైనింగ్ అంతా ఈజీ. ఇది ఐకాన్, ఇది ఐకాన్ సంబంధించింది. నెక్స్ట్ డివ్ డాట్ కంటెంట్, ఇది కంటెంట్ సంబంధించింది. ఈ కంటెంట్లో ఏముందంటే ఎమర్జెన్సీ అండ్ పారాగ్రాఫ్ ఉంది. సేమ్ ఒక H3 ఆర్ H2 ఎమర్జెన్సీ అండ్ 1 పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ కొద్ది స్మాల్ది ఇవ్వండి, ఇంత పెద్దదిగా అవసరం లేదు, కొద్ది స్మాల్ ఇస్తున్నా. సిరీస్ ఇట్లా. ఇప్పుడు ఐకాన్ ఇవ్వాలి కాబట్టి ఐకాన్ మీకు నచ్చిన ఐకాన్స్ ఇవ్వండి. ప్రాక్టీస్ కాబట్టి మీకు నచ్చిన ఐకాన్స్ ఇవ్వండి. ఓకే, నేను సేమ్ ఐకాన్స్ అని ఇస్తాను, డిఫరెంట్ ఐకాన్స్ అని ఇస్తాను. మీరు దాన్ని బట్టి మీరు చేయండి. ఎమర్జెన్సీ అని చేశాను. ఇక్కడ ఎమర్జెన్సీకి సంబంధించిన ఐకాన్ ట్రక్, ఈ ట్రక్ని ఇక్కడ ఇచ్చేసాను. నౌ సిరీస్ ఇలా సేమ్ ఇదే కంటెంట్ మనకు ప్రతి దాంట్లో కావాలి కాబట్టి ఇదే కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తున్నాం. బట్ మీరు హెడ్డింగ్స్ ఐకాన్స్ మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఉండే ఐకాన్, ఇక్కడ ఉండే హెడ్డింగ్స్ మార్చుకోండి మీరు. ఓకే, నేను సేమ్ ఇచ్చేస్తున్నా, మీరు మార్చండి. సరే, అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా వచ్చిందో. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఒకటేలాగా తీసుకోవాలంటే కష్టం కాబట్టి నేను సేమ్ ఇచ్చేస్తున్నా. అంటే నో సిరీస్ 1 2 3 4 సెక్షన్స్. మనకు సైడ్ బై సైడ్ కావాలి, మళ్ళీ తర్వాత వీటి స్టైల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ సైడ్ బై సైడ్ కావాలంటే ఈ కాలమ్స్ అన్ని మనకు సైడ్ బై సైడ్ కావాలి. సో ఎమర్జెన్సీ సేమ్ సిఎస్ఎస్ తీసుకుందాం, ఎమర్జెన్సీ సెక్షన్. సో కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కామెంట్స్లో రాసుకుంటేనే మీకు ప్రొఫెషనల్గా ఉంటుంది. హ్యాష్ ఎమర్జెన్సీలో ఉండే డాట్ రో అన్నీ సైడ్ బై సైడ్ వెళ్ళాలి కాబట్టి ఇట్స్ ఏ డిస్ప్లే ఫ్లెక్స్. అండ్ కాలమ్స్ లాగా మనం డివైడ్ చేయాలి కాబట్టి
ఫ్లెక్స్ వ్రాప్ వ్రాప్. నెక్స్ట్ కాలమ్స్కి హ్యాష్ ఎమర్జెన్సీలో ఉండే డాట్ కాల్ ఇలా డైరెక్ట్గా రాయొచ్చు, లేకపోతే డాట్ రోలో ఉండే డాట్ కాల్ ఇలా అని రాయొచ్చు. విత్ 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి సో 50%. దట్స్ ఇట్. నౌ సీ దిస్. చూడండి, ఇప్పుడు మనకు ఇటుపక్క ఎంత స్పేస్ ఉందో ఇటుపక్క అంత స్పేస్ ఉంది, అదే స్పేసింగ్ దీనికి కూడా కావాలి. అంటే మనకు ఇక్కడ రోకి మనకి ఏదైతే రాసింటామో రోకి సెక్షన్కి రాసింటాం మనం, ఇక్కడ సెక్షన్కి ఇచ్చేస్తున్నా. సెక్షన్కి నేను ఏదైతే రాసిందో అదే రాస్తున్నా. హ్యాష్ ఎమర్జెన్సీ, దీనికి మనం ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ అవుట్ సైడ్లో స్పేసింగ్ ఇట్స్ ఏ మార్జిన్. టాప్ అండ్ బాటమ్ మనకు ఎక్కువ స్పేస్ కావాలి, ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాం. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తున్నాం. రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్, టాప్ అండ్ బాటమ్ 50 పిక్సెల్. టాప్ బాటమ్ ఇలా. ఇప్పుడు మనకు దీంట్లో అబ్జర్వ్ చేస్తే కార్డ్లో ఐకాన్ ఇవి ఉన్నాయి, కార్డ్లో ఐకాన్ ఇవి ఉన్నాయి. సిరీస్ కార్డ్లో ఐకాన్ కంటెంట్, ఐకాన్ కంటెంట్, ఐకాన్ కంటెంట్ ఇవి కూడా సైడ్ బై సైడ్ కావాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కార్డ్లో ఉండే ఐకాన్ అండ్ ఈ కంటెంట్ రెండు సైడ్ బై సైడ్ కావాలి. అందుకోసం మనకు మళ్ళీ హ్యాష్ ఎమర్జెన్సీలో ఉండే డాట్ కాల్లో ఉండే డాట్ కార్డ్ అనమాట. కార్డ్కి డిస్ప్లే ఫ్లెక్స్. నౌ సీ దిస్, సైడ్ బై సైడ్ వచ్చింది. ఇప్పుడు మనకి కార్డ్లో ఉండే ఐకాన్కి కొన్ని స్టైల్స్ రాయాలి. కార్డ్లో ఉండే ఐకాన్ సేమ్ కార్డ్లో ఉండే ఐకాన్కి రాస్తున్నాం. ఐకాన్ అనేది క్లాస్ డాట్ ఐకాన్. విడ్త్ మనకి ఒక 100 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ కలర్ అనమాట అది ఉండేది. మనం కలర్ పిక్కర్ టూల్ ద్వారా మనం పిక్ చేసుకుందాం. సేమ్ ఈ కలర్ ఉంటుంది జనరల్గా, లేదనుకుంటే ఈ కలర్ పిక్ చేసుకోవాలనుకుంటే కలర్ పిక్కర్ టూల్, పిక్ కలర్. సో ఇక్కడ కాదుగా మనకి ఏది ఎక్కడ కావాలి నాకు అది, అండ్ పిక్ కలర్ అండ్ ఈ కలర్ కాపీ. సేమ్ కలర్ ఉంది మనకి, సేమ్ కలర్ అనమాట మనకి. ఓకే, నా సిరీస్ అవుట్పుట్ ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే కార్డ్కి బాటంలో కొద్ది స్పేసింగ్ అంటే మార్జిన్ ఇచ్చేస్తాను. కార్డ్కి మార్జిన్ ఒక 30 పిక్సెల్ ఇస్తున్నాను. చూద్దాం, 30 పిక్సెల్. ఓకే, ఫ్రీగానే ఉంది. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే హైట్ ఎన్ని చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అందుకోసం నేను ఏం చేస్తానంటే హైట్ 50 ఇద్దాం, విడ్త్ 100. చూద్దాం, రెండు హైట్ విడ్త్ రెండు ఒకటేలాగే ఉన్నాయి మనకు. 50 చాలా చిన్నదిగా ఉంది. లేకపోతే మనకు ఓకే 100. ఓకే, గుడ్. నెక్స్ట్ మనకి ఐకాన్కి కొద్దిగా మార్జిన్ రైట్ ఒక 10 పిక్సెల్ ఇస్తాను. కొద్ది స్పేసింగ్ అనమాట, ఇటు పక్క ఉండే స్పేసింగ్. మార్జిన్ రైట్ ఇచ్చాను. ఇంకా కొద్దిగా ఇవ్వాలనుకుంటే ఇంకొద్దిగా ఇచ్చేయండి. సో 20 పిక్సెల్. ఇప్పుడు ఈ ఐకాన్ ఎగ్జాక్ట్గా సెంటర్లోకి కావాలి. కావాలంటే ఈ ఐకాన్లో ఏం రాయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. సిరీస్ చూడండి, ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చింది. కలర్ మారాలి, కలర్ వైట్ ఉంది. అండ్ ఫాంట్ సైజ్ అంటే ఐకాన్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు మనకి కలర్ వైట్, ఐకాన్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఐకాన్లో ఉండే ఐనికి ఫాంట్ సైజ్ ఇస్తున్నా. ఫాంట్ సైజ్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా. చూద్దాం, 20 పిక్సెల్. ఇంకా కొద్దిగా బిగ్గరగా ఇవ్వాలనుకుంటే 30 పిక్సెల్. దట్స్ ఇట్. బార్డర్ రేడియస్
చుట్టూ స్పేసింగ్ కావాలి కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ, అంటే రౌండ్ కర్వ్ టైప్ కావాలి కాబట్టి బార్డర్ రేడియస్ 5 పిక్సెల్, కర్వ్ టైప్, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ కలర్ లైట్ కలర్ అప్లై చేయాలంటే లైట్ కలర్ అని మనం అప్లై చేసుకోవచ్చు, లేకపోతే సిరీస్ కార్డ్లో ఉండే పారాగ్రాఫ్ ఒకటే ఉంది, అందుకోసం ఒకటేసారి నేను రాసిన కలర్ ఆర్జీబీఏలో ఇస్తున్నా, ఆర్జీబీఏలో బ్లాక్. నౌ సిరీస్ లైట్ కలర్ 0.5 ఇస్తున్నా, ఒపాసిటీ 0.5, సిరీస్ లైట్ కలర్ వచ్చింది. అదేవిధంగా హెడ్డింగ్కి కొద్దిగా డౌన్లో స్పేసింగ్ ఉంది, హెడ్డింగ్ డౌన్లో స్పేసింగ్, అలా హెడ్డింగ్లో డౌన్లో స్పేసింగ్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకునేది మనం H3 H2 సేమ్ కార్డ్లో ఉండే H2కి మార్జిన్ బాటమ్ అవుట్ సైడ్లో స్పేసింగ్ ఒక 10 పిక్సెల్ ఇస్తాను, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు, 10 పిక్సెల్. యా, సిరీస్ 10 పిక్సెల్ ఎనఫ్. ఇక్కడున్న స్ట్రక్చర్ ఎలాగుందో అలాగే చూడండి. అంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా రావాలని లేదు, బట్ చూడడానికి మనకి ఇంప్రెస్ అవ్వాలి, ఓకే అలాగే ఉంది అనేసి ఇంప్రెస్ అవ్వాలి అంతే. మీరు ఏం చేయాలంటే ఐకాన్స్ మార్చుకోండి, హెడ్డింగ్స్ మార్చుకోండి, సరిపోద్ది. ఐకాన్స్ మార్చుకోండి, హెడ్డింగ్స్ మార్చుకోండి, ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, నౌ నెక్స్ట్ సెక్షన్ డాక్టర్ సెక్షన్. ఈ డాక్టర్ సెక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 ఈక్వల్ పార్ట్స్. ఓకే, 3 ఈక్వల్ పార్ట్స్ ఉంది, సేమ్ లైక్ డాక్టర్ సెక్షన్లో కూడా మనకి 3 ఈక్వల్ పార్ట్స్కి మనం ఒక రో తీసుకోవాలి, div డాట్ రో, div డాట్ కాల్ ఇంటూ 3. ఓకే, ఇప్పుడు దీంట్లో కంటెంట్ ఇవ్వాలి కాబట్టి div డాట్ కార్డ్ అనేసి ఇస్తున్నా డైరెక్ట్గా, అండ్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను ఎందుకంటే మనకి సపరేట్ సెక్షన్ లాగా లేదు కాబట్టి ఓన్లీ సపరేట్ డివ్లో ఇవ్వాలి కాబట్టి. అవర్ డాక్టర్స్, ఓకే, ఇక్కడ ఉండే ఫస్ట్ దాంట్లో ఉండే కంటెంట్ వచ్చేసి ఒక H4 అవర్ డాక్టర్స్. నెక్స్ట్ H2 మీట్ అవర్ బెస్ట్ డాక్టర్స్. మీట్ అవర్ బెస్ట్ డాక్టర్స్. నెక్స్ట్ అవర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆల్వేస్ బ్రెక్టెక్స్, our team of doctors always ready to help you. Okay, next paragraph, it's a lorem. See this కంటెంట్ అవర్ డాక్టర్స్ మీట్ అవర్ డాక్టర్స్ అంటే ఇలాగా. నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఏంటంటే సపరేట్ ఒక ఇమేజ్ ఇవ్వాలి, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇది, ఈ 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. డాక్టర్స్ కావాలంటే ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి, నేను ఏదో ఒక ఇమేజ్ ఇస్తాను, అక్కడ ఏదో ఒక ఇమేజ్ ఇస్తాను, మీరు మాత్రం డాక్టర్స్ ఫోటో తీసుకొని ఆ ప్లేస్లో రీప్లేస్ చేయండి. నో div డాట్ ఫోటో అనేసి ఇస్తాను, జస్ట్ ఎందుకంటే మళ్ళీ సపరేట్ కాకుండా ఫోటో అనేసి దీనికి అండ్ దీనికి ఇచ్చేస్తాను, దీనికి ఫోటో ఇస్తాను. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే ఫోటోని డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు, అప్ టు మన చాయిస్ అనమాట అది. ఓకే, మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సేమ్ నేను ఫోటోలో డైరెక్ట్గా మనకి ఇచ్చేసామంటే మళ్ళీ ఏమైందంటే దాని మీద మళ్ళీ హెడ్డింగ్ ఇవ్వాలి, దాని మీద హెడ్డింగ్ ఇవ్వాలన్నమాట. ఆ హెడ్డింగ్ ఇవ్వాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా, అంటే యాజ్ ఆఫ్ నౌ హెడ్డింగ్ ఏదైనా ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా మీరు ఫామ్ చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫోటోకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను, దాని మీద ఉండే హెడ్డింగ్, దాని మీద ఉన్న హెడ్డింగ్ వచ్చేసి మనకు ఏదో ఒకటి సాల్మొనెల్లా. సేమ్ ఇక్కడ కూడా మనకి మటన్, సేమ్ ఇలా ఇచ్చేసాం. ఇప్పుడు వాళ్ళ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా ఇచ్చేసి హెడ్డింగ్ ఆల్మోస్ట్ కింద ఉండేటే నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి, చూద్దాం.
ఇప్పుడు మనకు ఫోటో స్టైల్స్ రాయడానికి ఫోటో ఫస్ట్ మనం దానికన్నా ముందు రోకి డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ కాలమ్స్కి విత్ ఈ రెండు ఇవ్వాలి. సో డాక్టర్ సెక్షన్ ఐడి డాక్టర్ సెక్షన్ హ్యాష్ డాక్టర్స్ మనం తీసుకునే డాక్టర్స్ ఏనా? ఎస్ డాక్టర్స్. డాక్టర్స్కి మనం ఫస్ట్ ప్యాడింగ్ ఎన్ని కామన్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే ఇచ్చేస్తాను. టాప్ బాటమ్ స్పేసింగ్ వచ్చేలాగా ఇలా ఇచ్చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా హ్యాష్ డాక్టర్స్లో ఉండే రో డాట్ రో రోకు డిస్ప్లే ఫ్లెక్స్ సైడ్ బై సైడ్ అండ్ అదేవిధంగా కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లెక్స్ వ్రాప్ వ్రాప్ ఎప్పుడైతే కాలమ్స్ ఉన్నాయో అప్పుడు మాత్రమే ఫ్లెక్స్ వ్రాప్ వ్రాప్ రాయాలి. కాలమ్స్ బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంటే. అండ్ అదేవిధంగా రోలో ఉండే కాల్ డాట్ కాల్ విడ్త్ 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 33.33%. Now see this ఇలా 3 ఈక్వల్ కాలమ్స్. నెక్స్ట్ మనకు దీనిలో తీసుకునేది ఏంటంటే కార్డ్ అని తీసుకున్నాం అండ్ అదేవిధంగా ఫోటో అని తీసుకున్నాం. కార్డ్ తీసుకున్నాం ఫోటో అని తీసుకున్నాం వాటికి మార్జిన్ కూడా ఇవ్వాలి. సేమ్ హ్యాష్ డాక్టర్స్లో ఉండే డాట్ కార్డ్ కామా ఇంకో సెలెక్టర్ డాక్టర్స్లో ఉండే డాట్ ఫోటో ఈ రెండింటికి మార్జిన్ ఒక 30 పిక్సెల్ ఇద్దాం చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి ఇమేజ్ కావాలి. ఇమేజ్ వచ్చేసి ఫోటోకి మాత్రమే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేసుకుందాం. ఫోటోకి బ్యాక్గ్రౌండ్ URL ఇమేజ్ అవుట్ సైడ్లో ఉంది కాబట్టి /images/image5 ఇస్తుంది. ఏదో ఒకటి ఇమేజ్. ఇప్పుడు దీనికి హైట్ ఇవ్వాలి. మనకి హైట్ 100% ఇస్తున్నా చూద్దాం ఒకసారి. 100% అంటే ఈ కంటెంట్ ఎంత అయితే ఉందో అంత కంటెంట్ వరకు వస్తుంది మనకు. అంటే బేస్డ్ ఆన్ ఈ కంటెంట్ హైట్ వరకు అనమాట. సేమ్ ఇక్కడ చూస్తే ఈ కంటెంట్ హైట్ ఎంత ఉందో అంతవరకు వస్తుంది మనకు అట్లా. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే 100% ఇస్తున్నాం అంటే ఈ కంటెంట్ హైట్ అంటే మిగతాటి హైట్ కార్డ్ హైట్ ఎంత ఉందో అంత హైట్ని బట్టి మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అది అంతే. ఇప్పుడు మనకి ఫోటోలో మనకి బాటంలోకి అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ దాంట్లో ఏ కంటెంట్ ఉన్నా డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై అవుతుంది. అండ్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ ఎండ్లోకి కావాలి మనకి. సిరీస్ ఎండ్లో ఉంది. అండ్ కొద్దిగా ప్యాడింగ్ కావాలంటే ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చు. ప్యాడింగ్ బాటమ్ ఒక 30 పిక్సెల్ కొద్దిగా అప్గా వస్తుంది. ప్యాడింగ్ బాటమ్ ఇస్తే ఇలా అప్గా వస్తుంది. ఇప్పుడు వాటి మీద నేమ్ కావాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మనకి ఇమేజ్ ఇచ్చాం. ఓకే, దీంట్లో నో రిపీట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ 100% స్పేస్ 100%. ఎంతైతే స్పేస్ ఉందో అంతలోనే మనకు అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఇలా ఇమేజ్ ఏదైనా సరే వాళ్ళ ఇమేజ్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. సో కలర్ వైట్ అండ్ అదేవిధంగా టెక్స్ట్ షాడో కూడా ఇద్దాం. కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. టెక్స్ట్ షాడో 10 పిక్సెల్ రెడ్ షాడో ఇస్తున్నాం. అలా దట్స్ ఇట్. సీ దిస్ ఏరియా ఇది డన్. నెక్స్ట్ ఇది ఇక్కడ ఉండేవన్నీ మళ్ళీ లైట్ కలర్స్ తీసుకోవాలన్నీ. సేమ్ డాక్టర్స్లో ఉండే .h4 కామా హ్యాష్ డాక్టర్స్లో ఉండే పారాగ్రాఫ్ కామా H4 అనేది మనకు ట్యాగ్ నేమే కదా మనకి. H4 అండ్ పారాగ్రాఫ్ ఈ రెండింటికి మనకి ఏంటంటే లైట్ కలర్ అప్లై అవ్వాలి మనకు. అందుకోసమే మనకి ఇది లైట్ కలర్ అప్లై అవ్వాలంటే ఇక్కడ తీసుకున్నాం కలర్ లైట్ కలర్ అప్లై అవ్వడానికి లైట్ కలర్.
నెక్స్ట్ ఇక్కడ ఉండే ఫాంట్ సైజ్ కొద్ది బిగ్గర్ అవ్వాలి. సో H2 కాబట్టి H2 ఫాంట్ సైజ్ ఒక 40 పిక్సెల్స్ అని చూద్దాం. యా, సీ దిస్. ఇప్పుడు మనకు టాప్ బాటమ్ స్పేసింగ్ ఉండాలి. దీనికి టాప్ బాటమ్ స్పేసింగ్ ఉండాలి కాబట్టి దీనికి రాసేయచ్చు. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఒక 20 పిక్సెల్ ఇస్తుంది, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తుంది. టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ ఇట్లా, దట్స్ ఇట్. ఈ కార్నర్స్ అన్ని నీట్గా అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే టెక్స్ట్ లైన్ జస్టిఫై ఇస్తాం, బట్ కార్నర్స్ అన్ని ఇక్కడ ఏం అడ్జస్ట్మెంట్ ఏం లేవు. మనకి నీడ్ ఉంటే మనం రాసుకుంటాం, లేకపోతే లేదు. సీ దిస్ పార్ట్ డన్. లేదు హైట్ కొద్ది తక్కువ ఇవ్వాలంటే మీరు హైట్ ఇచ్చేసుకోవచ్చు. మీరు మాన్యువల్గా ఇవ్వాలి, అంటే 200 పిక్సెలా, 300 పిక్సెలా, 400 పిక్సెలా మీరు అడ్జస్ట్మెంట్ చేయాలి. అందుకే ఫొటోస్ నీట్గా ఉండేది తీసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అన్నమాట. ఫొటోస్ నీట్గా ఉండేది ట్రై చేయండి, మీకు ఇది ఎలాగైతే కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫుటర్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ ఫుటర్ సెక్షన్. ఈ ఫుటర్ సెక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ ఉంది, సో ఇమేజ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి, ఓన్లీ 2 ఈక్వల్ పార్ట్సే ఉన్నాయి ఇక్కడ, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇది తర్వాత రో. ఓకే, ఫస్ట్ ఫుటర్ తీసుకుందాం. ఫుటర్లో మనకి 2 ఈక్వల్ పార్ట్స్, అంటే ఒక రోలో div.col ఇంటూ 2 పార్ట్స్. ఫస్ట్ కాలంలో ఏం కావాలి, సెకండ్ కాలం ఏం కావాలనేసి మనం రాద్దాం. ఫస్ట్ ఫుటర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే ఇవి చేయొచ్చు. ఫస్ట్ మన కంటెంట్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం దాన్ని బట్టి. ఫస్ట్ ఇక్కడ మనకి బీ క్లినిక్, సో ఇక్కడ హెడ్డింగ్లో ఏదైతే ఉందో, అంటే నావ్ బార్లో ఏదైతే ఉందో అదే ఉంది. పారాగ్రాఫ్ ఉంది, ల్యాండ్ మార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవే తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు నావ్ బార్కి వెళ్దాం. నావ్ బార్లో సేమ్ దాని కంపెనీ నేమ్ క్లిక్ చేసినా సేమ్ దానికి వెళ్తుంది. సేమ్ అదే విధంగా నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ కాలంలో కంటెంట్ కాబట్టి div.company అని ఇస్తున్నాను, అంటే కంపెనీ డీటెయిల్స్ కాబట్టి ఇవన్నీ. ఏదైనా సరే క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఎందుకంటే సిఎస్ఎస్ కాబట్టి అన్ని యూజర్ డిఫైన్ నేమ్స్ తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ దీని తర్వాత పారాగ్రాఫ్, ఇట్స్ లోరెమ్. నెక్స్ట్ ఒక హెడ్డింగ్, అంటే ఒక అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సేమ్ ఇదే ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, మనం తీసుకునేటివి ఉన్నాయి. సో అదే కాపీ పేస్ట్ చేస్తాను నేను. మనకు 1 by 1 ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మీ పారాగ్రాఫ్లు ఇచ్చేయచ్చు, ఎందుకంటే మనకు సైడ్ బై సైడ్ ఉంటే అలాంటివన్నీ తీసుకోవచ్చు, కానీ సైడ్ బై సైడ్ ఉన్నాయి కాబట్టి దాని గురించి వరి అవసరం లేదు, అన్నీ పారాగ్రాఫ్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనకి లొకేటర్ హైదరాబాద్ ఎంత, మీరు ఈవెల్స్ అయినా తీసుకోవచ్చు, అనాడ్ లిస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ ఈ 3 అనాడ్ లిస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా పారాగ్రాఫ్లో అయినా ఇచ్చేయచ్చు, ఇక్కడ మీ చాయిస్ అది. నెక్స్ట్ అదేవిధంగా మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి. ఇక్కడ మొబైల్ నెంబర్ సింబల్ ఇస్తున్నంతే, మీరు కావాలంటే నేమ్ మార్చేయండి, అంటే ఐకాన్ మార్చండి, ఐకాన్ ఇక్కడ చేంజ్ చేయండి సరిపోద్ది, దట్స్ ఇట్ దీంట్లో ఇది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే పార్ట్నర్స్ అనేసి ఉంది, ఏదో కొన్ని లోగోస్ ఉన్నాయి, నేను కూడా ఏదో లోగోస్ ఇచ్చేస్తాను, మీరు కావాలంటే అట్లా ట్రై చేయండి. ఫస్ట్ పార్ట్నర్స్, ఇక్కడ కూడా మనకి div.partner. ఇక్కడ చూస్తే మనకు హెడ్డింగ్ పార్ట్నర్స్. ఏదో కొన్ని లోగోస్ ఉన్నాయి అక్కడ, అంటే ఆ లోగోస్ని క్లిక్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఐకాన్స్ లిస్ట్ ఇచ్చేయచ్చు. నేను ఏదో ఒకటి ఐకాన్స్ ఇస్తాను, మీరు మాత్రం అక్కడ ఏదైతే ఉన్నాయో సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి ఇవ్వండి. నేను కొన్ని ఐకాన్స్ అయితే ఇస్తాను, మీరు మాత్రం సెర్చ్ చేసి ఇవ్వాలి. నేను ఐకాన్స్ డైరెక్ట్గా ఐ అనేసి ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి మనకు. సో ఒక
ఒక 4 ఇద్దాం. ఓకే, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, ఎందుకంటే అవి ఇన్లైన్ ఎలిమెంట్సే మనకి. యూట్యూబ్ పార్ట్నర్ అనేసి. ఇప్పుడు వీటికి లింక్స్ ఇవ్వాలనుకుంటే యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్ ఇచ్చేసి దాంట్లో హెచ్ఆర్ఈఎఫ్ లేదని లింక్ ఇస్తే దీన్ని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్తుంది. నేను లింక్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ న్యూస్ లెటర్. ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక ఇన్పుట్ ఎలిమెంట్, ఒక బటన్ ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ బటన్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ ఉన్న ఫాంట్ ట్యాగ్లో అని రాయాలి. ఇక్కడ మనకు ఇన్పుట్ టైప్ ఈమెయిల్, ఇక్కడ మనకు ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అంటున్నా. నెక్స్ట్ అదేవిధంగా బటన్లో మనకి సబ్స్క్రైబ్ అనేసి ఉంది. దట్స్ ఇట్. ఇప్పుడు వీటన్నిటిని ఇక్కడ ఉండేలాగా మనం చేయాలి. ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కొద్దిగా బ్లర్గా ఉంది. సో బ్లర్గా ఉండే ఇమేజెస్ అయినా మీరు తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇమేజెస్ మన చాయిస్ అనమాట. మనకి బ్లర్ టైప్ ఇమేజెస్ కావాలనుకుంటే అవే సెర్చ్ చేయొచ్చు. క్లినిక్ ఇమేజెస్ బ్లర్. opacity light. ఇమేజెస్ బాగుండేది పెడితేనే మనకు నీట్గా ఉంటుంది. సో ఏదో ఒక ఇమేజ్ ఇస్తున్నా. ఇమేజ్ 7, ఇమేజ్ 8 ఇచ్చాను. ఆ ఇమేజ్ 8 ఇచ్చేస్తాను నేను. ఫుటర్కి మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా ఇవ్వాలి ఫుటర్కి. సో నౌ ఫుటర్ స్టైల్స్. ఫుటర్కి మనకి వేరే క్లాస్ నేమ్ రాసే అవసరం లేదు. ఎందుకంటే ఎంటైర్ డాక్యుమెంట్లో ఫుటర్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఫుటర్ అనేది డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకే, ఫుటర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL /images/image8 and no repeat. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్, కంటెంట్ వర్క్ కావాలంటే 100% స్పేస్ 100%. దట్స్ ఇట్. మన కంటెంట్ ఎంత ఉందో అంతవరకు మాత్రం మనకు వచ్చింటుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో మనకు అది అడ్జస్ట్మెంట్ చేసే కొద్దీ మనకు అది నీట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చుట్టూ ప్యాడింగ్ ఉంది. చూడండి, టాప్లో ఉంది, బాటంలో ఉంది, రైట్లో ఉంది, లెఫ్ట్లో ఉంది. చుట్టూ ప్యాడింగ్కి మనకి ఫస్ట్ మనకు ప్యాడింగ్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాను. రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్ ఇస్తున్నాను. సీస్ అవుట్పుట్. ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకా ఇవ్వచ్చు. నేను ఓవరాల్గా మొత్తం అంతా 16 కావాలనుకుంటే 16 ఇచ్చేస్తాను. మొత్తం అంతా మొత్తం రైట్ లెఫ్ట్ అని మొత్తం అంతా ఇచ్చేస్తాను. నెక్స్ట్ నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి, లైట్ కలర్ లాగా ఉంది. మీరు ఇమేజ్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఫుటర్లో ఉండే రో సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. ఈ రోలో ఉండే కాలమ్స్ వచ్చి సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. అందుకే ఫుటర్లో ఉండే డాట్ రోకి డిస్ప్లే ఫ్లెక్స్. నెక్స్ట్ ఫుటర్లో ఉండే డాట్ కాల్ విత్ 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 50%. నెక్స్ట్ ఈ కంటెంట్కి మనకు నీట్గా అడ్జస్ట్మెంట్ చేయాలి. సేమ్ కంపెనీలో ఉండే యాంకర్ ట్యాగ్ ఉంది. సేమ్ కంపెనీలో ఉండే యాంకర్ ట్యాగ్. ఫుటర్లో ఉండే యాంకర్ ట్యాగ్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే దానికి రాస్తున్నా.
కలర్ వైట్ అండర్లైన్ పోవాలి అని కొద్దిగా నీట్గా కనిపించాలి. సో టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్. ఓకే, యాంకర్ ట్యాగ్ కాదు మనకు అప్లై చేయాల్సింది మార్జిన్ బాటమ్. అక్కడ ఇంకో ఎలిమెంట్ ఉంది మనకు ఫుటర్లో ఉండే యాంకర్ ట్యాగ్లో ఉండే H1 ఇలా. నెక్స్ట్ పారాగ్రాఫ్స్ అన్నిటికీ కలర్ అప్లై చేయాలి, పారాగ్రాఫ్స్ అన్నిటికీ అండ్ స్పేసింగ్ కూడా ఇవ్వాలి. సేమ్ ఫుటర్లో ఉండే పారాగ్రాఫ్స్కి కలర్ వైట్ అండ్ ఫాంట్ సైజ్ కావాలంటే కొద్దిగా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ ఇవ్వచ్చు, సైజ్ తక్కువ ఉంది అంటే కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ స్పేస్ 15 పిక్సెల్. సేస్ డన్. నెక్స్ట్ అదేవిధంగా న్యూస్ పార్ట్నర్స్కి స్టైల్స్ సేమ్ లైక్ ఫుటర్లో ఉండే న్యూస్ పార్ట్నర్లో మనకు ఇక్కడ ఏముంది, పార్ట్నర్లో ఉండే ఐస్ ఉన్నాయి కదా, వాడికి పార్ట్నర్లో ఉండే ఐస్ డాట్ పార్ట్నర్లో ఉండే ఐకి ఫాంట్ సైజ్ 40 పిక్సెల్. కలర్ వైట్ అండ్ అదేవిధంగా ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇద్దాం, బిగ్గరగా వచ్చే ఇలా. ఇన్ కేస్ మీరు షాడో ఇచ్చుకోవాలంటే షాడో కూడా ఇవ్వచ్చు, షాడో ఇవ్వాలనుకుంటే షాడో కూడా ఇవ్వచ్చు కొద్దిగా నీట్గా కనిపించడానికి. ఇట్స్ ఏ బాక్స్ షాడో 00 10 పిక్సెల్ బ్లాక్. బట్ ఇది బాక్స్ అయితే కాదు, ఇది నార్మల్గా ఫిల్టర్ షాడో టైప్ మనకి ఇవ్వాలన్నమాట. ఇది జస్ట్ నేను ఇస్తున్నా అంతే, నార్మల్గా ఐకి ప్యాడింగ్ ఇచ్చాం కదా అందుకోసం అలా ఉంది. అదేవిధంగా మార్జిన్ ఇచ్చేద్దాం, అవుట్ సైడ్ వస్తుంది మార్జిన్ 20 పిక్సెల్. కొద్ది స్పేస్ కూడా నీట్గా వస్తుంది మనకి. యా చూడండి, చూడడానికి నీట్గా ఉంది, బట్ ఐకాన్ వచ్చేసి నీట్గా కనపడలేదు. కలర్ వేరే ఇచ్చుకున్నాం, ఎల్లో ఇద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ వల్ల అట్లా వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ న్యూస్ లెటర్స్. ఇక్కడ ఉండే హెడ్డింగ్స్ మనకు వైట్ కలరే కావాలి, H1 H2. ఇది కూడా H1 ఇద్దాం, H1కి కలర్ వైట్. పార్ట్నర్లో ఉండే H1కి కలర్ వైట్ అండ్ కొద్దిగా బాటమ్ మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్. పార్ట్నర్స్ అనేసి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ మనకు స్పేసింగ్ కూడా ఇచ్చుకోవాలి. ఇక్కడ చూస్తే మనకు స్పేసింగ్ కూడా ఉంది, స్పేసింగ్ కూడా ఇచ్చుకుందాం మనకు. నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్కి అండ్ సబ్స్క్రైబ్కి మనకు స్టైల్స్ రాయాలి. సేమ్ పార్ట్నర్లో ఉండే ఇన్పుట్కి, పార్ట్నర్లో ఉండే INP ఇన్పుట్. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనేసి ఉంది. అండ్ అదేవిధంగా సమ్ ప్యాడింగ్ ఇవ్వాలి, ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్. అండ్ అదేవిధంగా విడ్త్ ఇవ్వాలి, విడ్త్ వచ్చేసి మనకు ఒక 200 పిక్సెల్. ఇంకా కొద్దిగా 400 పిక్సెల్. ఓకే, మ్యాక్స్ విడ్త్ అప్లై చేయలేదు, ఓన్లీ బ్లాక్లో ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఓకే, నో ఇష్యూస్. నెక్స్ట్ మనకి బార్డర్ నన్ విడ్త్ తీసేసిన, విడ్త్
400 pixel. Yeah. See this? That's it. మనకు ఫోకస్ చేయగానే మనకు ఇట్లా ఉన్నిలండి మనకు నీట్గా ఉంటుంది. మనకు ఫోకస్ చేయగానే అవుట్లైన్ అనమాట అది. ఓకే, నౌ సబ్స్క్రైబ్ అనే బటన్. సబ్స్క్రైబ్ అనే బటన్కి బటన్ కాబట్టి బటన్ కొన్ని స్టైల్స్ రాద్దాం. బటన్కి సో ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్. ఇక్కడ ఎంతైతే ఉందో అదే తీసుకోండి. ఇక్కడ 15 పిక్సెల్, ఇక్కడ ఏదైతే తీసుకున్నా అదే తీసుకోండి. 15 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్ 15 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ ఎక్కువ ఇస్తాను, ఒక 30 పిక్సెల్ ఇస్తాను. అండ్ బార్డర్ నన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ కలర్ వైట్ అండ్ సమ్ ఫాంట్ సైజ్ 10 పిక్సెల్, 20 పిక్సెల్ చూద్దాం. సో 20 పిక్సెల్ ఇవ్వగానే మనకి అట్లా అయిపోతుంది. సేమ్ ఇదే ఫాంట్ సైజ్ కూడా ఇక్కడ చూద్దాం. ఓకే, డన్. ఇప్పుడు మనకి స్పేసింగ్ కావాలి. చూడండి, స్పేసింగ్ కావాలనుకుంటే ఇన్పుట్ ఎలిమెంట్కి మార్జిన్ రైట్ 10 పిక్సెల్. దట్స్ ఇట్. సేస్ ఇన్పుట్ ఎలిమెంట్ ఎలాగైతే ఉందో అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ రోలో కావాలి. నెక్స్ట్ రోలో 2 పార్ట్స్గా ఉంది చూడండి. ఇక్కడ నెక్స్ట్ రోలో ఉంది మనకి. అంటే ఈ ఫుటర్ తర్వాత, అంటే ఫుటర్ ఎండింగ్లో అని రాసుకోవచ్చు, లేదా ఫుటర్ తర్వాత అని రాసుకోవచ్చు. ఇట్స్ ఏ కాపీ రైట్స్ డివ్ కాపీ అనేసి ఇస్తాను. కాపీ రైట్స్ లేదు, ఈ కాపీ రైట్స్ వచ్చేసి ఈ రోలోనే రాసుకోవచ్చు. బట్ రోలో రాస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫుటర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం. ఫుటర్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే అప్పుడు ఫుటర్లో ఉండే ఏ కంటెంట్కైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై అయిపోద్ది. అప్పుడు మనకు ఈ రోకు మాత్రమే మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వాడుకుంటే అప్పుడు మాత్రం ఫుటర్కి మీరు ఇవ్వచ్చు. ఓకే, ఫుటర్కి మనం ఓన్లీ స్పేసింగ్స్ ఇవ్వాలి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నీ ఇచ్చాము అనుకుంటే ఫుటర్లో ఉండే అన్ని ఎలిమెంట్స్కి మనకు అప్లై అయిపోద్ది. అందుకోసం ప్రాబ్లం అవుతుంది. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు ఓన్లీ రోకే రాయాలంటే ఈ రోకి ఇది తీసుకొని ఇది ఇచ్చేసుకుంటే అప్పుడు ఓన్లీ రోకే వస్తుంది. టైట్గా రాసేయచ్చు, ఏం విషయం ఉండదు. ప్లీజ్ రోకి వచ్చింది, బట్ మనకు ఫుల్ ఇమేజ్ అంతా రాలేదన్నమాట. ఓకే, ఇక్కడ ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి ప్యాడింగ్. ఇప్పుడు ఈ ప్యాడింగ్ కూడా మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి, ప్యాడింగ్ రోకి ఇవ్వాలి. నౌ సీ దిస్. ఇప్పుడు అండి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ కాపీ అనేది ఇక్కడ రాసుకున్న కాపీ అనేది మనకు ఫుటర్లో రాసుకోవచ్చు మళ్ళీ ఎండింగ్. ఇక్కడ మనకి ఏముందంటే 2 పార్ట్స్గా ఉంది. దానికోసం మనకి ఏంటంటే మళ్ళీ సపరేట్గా రో తీసుకుంటే అవసరం లేదు. దీనికి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు రో తీసుకోండి. ఇక్కడ ఓన్లీ ఒక పారాగ్రాఫ్, ఇంకొకటి ఏదన్నా ఒక అనార్డర్ లిస్ట్ కానీ ఏదైనా సరే తీసుకుందాం. నౌ ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఒక పారాగ్రాఫ్లో మనకి కాపీ రైట్స్ 2009 బీ క్లినిక్ ఆల్ రైట్స్ రిజర్వ్ డిజైన్ డెవలప్డ్ బై అనేసి రాశారు. నేను ఇక్కడ మనకు నచ్చింది రాద్దాం. అండ్ కాపీ, ఇది కాపీ రైట్ సింబల్. నెక్స్ట్ మనకి 2025 మన నేమ్ క్లినిక్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై. ఇక్కడ మనకి కంపెనీ నేమ్ రావాలంటే వాటిని క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి వెళ్ళిపోవాలి మనకు. అందుకోసం నేను యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నాను. యాంకర్ ట్యాగ్ తీసుకొని కంపెనీ నేమ్ ఇస్తాను. ఓకే, దీనికి నా సపరేట్ పారాగ్రాఫ్ తీసుకున్నా. సపరేట్ పారాగ్రాఫ్కి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫేస్బుక్, ట్విట్టర్ వీటిని క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసినప్పుడు మనకు ఆ పేజ్కి వెళ్ళాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్ ఒక డివ్ తీసుకుంటున్నా. డివ్ డాట్ ఐకాన్స్ ఎంటర్. ఇక్కడ మనకి యాంకర్ ట్యాగ్లో తీసుకున్నాం, వాటిని క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలి అనేసి. సేమ్ మనకి ఫేస్బుక్ ఐకాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాపీ చేసుకుంటాను. 3 కాపీ చేసుకుంటున్నాను అంతే. మీరు ఏవి కావాలంటే ఇచ్చేయండి. 3 కాపీ చేసుకున్నా, 3 ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ మనకు నేమ్ కావాలి, ఫేస్బుక్
ట్విట్టర్, లింక్డ్ఇన్. దట్స్ ఇట్. నా ఈ రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. చూడండి, పేరాగ్రాఫ్ డివ్ రెండు సైడ్ బై సైడ్కి వెళ్ళాలి. అంటే కాపీకి మనం స్టైల్స్ రాయొచ్చు. అంటే ఫుటర్లోనే ఉంది ఇది. ఫుటర్లో ఉండే డాట్ కాపీ. ఫస్ట్ ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్, ఈక్వల్ స్పేస్. అండ్ డిస్ప్లే ఫ్లెక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. సో ఆల్రెడీ కలర్ వైటే ఉంటుంది, కానీ మీరు సేఫ్టీ కోసం మీరు ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా రెండింటి మధ్యలో స్పేసింగ్ కావాలి. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, అదే సేమ్ హైట్లో ఉండాలి. అలైన్ ఐటమ్స్ సెంటర్. సిఎస్ అవుట్పుట్. కలర్ వచ్చేసి వైట్ ఇచ్చాం మనం. ఓకే, కలర్ బ్లాక్లోనే ఉండాలి మనకు. ఇక్కడ ఫుటర్లో మనకి ఎప్పుడైనా కలర్ ఇచ్చామా? బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఎందుకు కలర్ ఎఫెక్ట్ అయింది ఇక్కడ? ఫుటర్లో ఉండే యాంకర్ ట్యాగ్ కాబట్టి అన్నిటికి వచ్చేసింది అనమాట. ఫుటర్లో ఉండే పేరు కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. డాట్ రోలో ఉండే అనేసి రాయాలి. డాట్ రోలో ఉండే అనేసి రాసుకోవాలి. అప్పుడు అట్లా రాయలేమన్నమాట. ఫుటర్లో ఉండే రోలో ఉండే కాలం, రోలో ఉండే ఏ, అండ్ డాట్ రోలో ఉండే యాంకర్ ట్యాగ్ H1, డాట్ రోలో ఉండే P. ఇలా వాటిని బేస్ చేసుకుని రాయాలి. ఇక్కడ మనకి డాట్ రోలో ఉండే ఇలా. అంటే వేరేటి ఉన్నప్పుడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నమాట మనకి. నో సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్కి స్టైల్స్ రాయాలి. సేమ్ ఫుటర్లో ఉండే డాట్ కాపీలో ఉండే యాంకర్ ట్యాగ్స్కి కలర్ ఒక డిఫరెంట్ కలర్ ఇస్తున్నా. మన చాయిస్ అనమాట ఇది. మన డిఫరెంట్ కలర్ ఇస్తున్నా. అండ్ సమ్ టెక్స్ట్ డెకరేషన్ నన్. అండ్ కొద్దిగా ఫాంట్ సైజ్ కూడా ఇస్తున్నా. ఫాంట్ సైజ్ 20 పిక్సెల్, కొద్దిగా యూనిక్గా కనిపిస్తుంది. అండ్ కొద్దిగా స్పేసింగ్, ప్యాడింగ్ 10 పిక్సెల్. సిరీస్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది చూడండి. ఓకే, ఇలా అనమాట మనకి. ఓకే, క్లియర్ అప్ టు నౌ? కంప్లీట్ ప్రాజెక్ట్ని HTMLలోకి మనం కన్వర్ట్ చేసాం. ఇక్కడ దీన్ని అంటారు అనమాట PHD టు HTML కన్వర్షన్ అంటారు. ఈ ఇమేజ్ని PSD ఫైల్ అంటాం. PSD ఫైల్ని మనం HTML కన్వర్ట్ చేయాలి. HTML కన్వర్ట్ చేయాలంటే ఈ ప్రాసెస్ సేమ్ ఇదే విధంగా. ఇంత నీట్గా వచ్చిందంటే మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయినట్టే. ఇంత నీట్గా రాస్తే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోతారు. సేమ్ కామెంట్స్ కానీ ఇక్కడ రాసుకున్న కోడింగ్ కానీ పర్ఫెక్ట్గా మనకు ఉండాలి. ఏది పేరెంట్, ఏది చిల్డ్రన్, ఏది సబ్ చిల్డ్రన్, ఇట్లా నేమింగ్ కన్వెన్షన్ కూడా నీట్గా ఉండాలి మనకు. నేమింగ్ కన్వెన్షన్ కూడా నీట్గా ఉంటే ప్రొఫెషనల్గా మనం రాసినట్టు అనమాట. ఓకే, కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ఇమేజెస్ వాళ్ళే ఇస్తారు. ఇమేజెస్ వాళ్ళే ఇచ్చినప్పుడు వాళ్ళ ఇమేజెస్ మనం యూజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు ఇమేజెస్ ఇవ్వరు. వాళ్ళు ఇవ్వలేకపోతే మన ఓన్టీ తీసుకోవచ్చు. బట్ రిలేటెడ్ అలాగే ఉండేటివే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా? సో మీకు ఇస్తున్న టాస్క్ నేను ఆల్రెడీ 3-4 ఇచ్చాను. మీకు ఎస్టర్డే సెండ్ చేసిన వాటిల్లోనే ఇలా ఉన్నాయి. ఇవాళ సెండ్ చేసే వాటిల్లో కూడా ఉంటాయి. ఈ మూడింటిల్లో ఒక ప్రాజెక్ట్ అనేది చేసుకున్నాండి. ఇది క్రిస్పీ. నెక్స్ట్ ఇది డిఫరెంట్ అంటే షాపింగ్ టైప్. ఇంకోటి ఇది ఏదైనా సరే యూనివర్సిటీ టైప్. ఓకే, ఈ ఐకాన్స్ ట్రై చేయండి. రాకపోతే వదిలేయండి అంతే. రాకపోతే వదిలేయండి. మనకేం అంత పర్టికులర్గా చేసే అవసరం లేదు. మళ్ళీ తర్వాత ట్రై చేయొచ్చు. మీరు చేయొచ్చు డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసుకొని జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అనమాట. ఓన్లీ బిట్వీన్లోనే మనకు అప్లై అవుతుంది. అట్లా అప్లై చేసుకొని చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్లో హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కనిపించాలి. వీటి మీద హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కనిపించాలన్నమాట అన్నిటికీ. దీని మీద హోవర్ చేస్తేనే కనిపించాలి, దీని మీద హోవర్ చేస్తే కనిపిస్తుంది, దీని మీద హోవర్ చేస్తే కనిపించాలి, హోవర్ చేస్తేనే మనకు కనిపించాలి. ఇది 2 ఈక్వల్ పార్ట్స్, ఇది సపరేట్ అండ్ ఇది సపరేట్ ఇన్ని. ఓకే, క్లియర్? సో ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. థ్యాంక్ యూ.